విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ రత్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 2026 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు ఏ రోజున సంభవిస్తుంది, గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏమిటి, మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపిస్తుందా, గ్రహణ నియమాలు పాటించాలా, గర్భిణీ మహిళలు నియమాలు పాటించాలా, ఏ ఏ దేశాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది, ఏ రాశిలో ఈ గ్రహణం సంభవిస్తుంది, అన్ని విషయాలు కూడా నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి వీడియో అర్థమవుతుంది. అంతకంటే ముందుగా మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్ రూపంలో నా ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు. ఇంకా వీడియోలోకి వెళ్తే, మనలో చాలా వరకు సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన ఏదైనా కానీ వాటిని అశుభంగా భావిస్తారు. ఈ సమయంలో కొన్ని పనులనేవి అసలు చెయ్యరు. గ్రహణ కాలంలో మందిరాలను మూసివేయడం, పూజలు లాంటివి చెయ్యకపోవడం, పదునైన వస్తువుల్ని వాడకపోవడం వంటివి చేస్తారు. ముఖ్యంగా ఈ గ్రహణ ప్రభావం అనేది గర్భిణీ స్త్రీలపైన ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. ఈ తొలి చంద్రగ్రహణం అనేది ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు ఏర్పడిపోతుంది అంటే, మనకి హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే 2026 సంవత్సరంలో 2 చంద్రగ్రహణాలు అనేవి ఏర్పడుతున్నాయి. తొలి చంద్రగ్రహణం వచ్చేసి మార్చి 3న మంగళవారం పాల్గొన శుక్ల పౌర్ణమి రోజున గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణంగా సంభవించబోతుంది. భారత కాలమాన ప్రకారం పట్టు విడుపు సమయాలు చూసుకున్నట్లయితే కనుక, స్పర్శకాలం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు, నిమిలన కాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు, మధ్యకాలం సాయంత్రం 5 గంటల 3 నిమిషాల వరకు, ఉనిమిల కాలం సాయంత్రం 5 గంటల 32 నిమిషాలకు, మోక్షకాలం సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు. మొత్తం గ్రహణం యొక్క పుణ్యకాలం చూసుకుంటే 27 నిమిషాలు. ఇది సంపూర్ణ గ్రహణం అయినప్పటికీ సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాతే కేవలం 27 నిమిషాలు కనిపిస్తుంది. మన భారతదేశంలో విడుపు సమయంలో మాత్రమే కనిపిస్తుంది బిందువు అనేది. కనుక మన భారతదేశంలో కూడా ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం అనేది కనిపిస్తుంది. కనుక అందరూ సూతకాల నియమాల్ని, గ్రహణ నియమాల్ని పాటించాలి. గ్రహణం యొక్క సూతకాలం ఉదయం 9 గంటల 39 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకు ఉంటుంది. పట్టు స్నాన సమయం సాయంత్రం 6 గంటల 2 నిమిషాలకు, విడుపు స్నాన సమయం సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు. ముఖ్యంగా గర్భిణీ మహిళలు ఈ రోజున సాయంత్రం 5 గంటల 5 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 48 నిమిషాల వరకు కదలకుండా, బయటికి వెళ్లకుండా ప్రశాంతంగా ఇంట్లోనే ఉండి, గ్రహణం ముగిసే వరకు గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉంటూ తగు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన అత్యంత శుభప్రదము. విశ్రాంతిగా పడుకొని ఉండడానికి ప్రయత్నం చేయండి. అసలు బయటకు మాత్రం వెళ్ళకూడదు. ఎందుకంటే మన భారతదేశంలో కూడా ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది ఉంది. కనుక ఈ గ్రహణం వచ్చేసి పుబ్బ నక్షత్రం సింహరాశిలో సంభవిస్తుంది. కనుక వారు ఈ గ్రహణాన్ని చూడరాదు. మోక్షకాల సమయంలో గ్రహణ దానాలు అనేవి ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ కుదరకపోతే మరుసటి రోజన్న గ్రహణ దానాలు, చంద్రగ్రహణం యొక్క శాంతులు అనేవి జరిపించుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ గ్రహణం కనిపించే దేశాలు వచ్చేసి భారత్తో పాటు యూరప్, ఆసియా, ఉత్తర మరియు దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా మరియు ఆఫ్రికాలోని అనేక ప్రాంతాలలో ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది. చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ గ్రహణం ప్రారంభం అవడానికి ముందే అంటే ఉదయం 11 గంటల ముందే మీరు భోజనం అనేది చేసేసి ఉండండి. ఆ తర్వాత ఆహారం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ వీలైనంత వరకు తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ద్రవ పదార్థాల రూపంలో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఉండలేని వారు గ్రహణం పూర్తయిన తర్వాత అంటే విడుపు స్నానం చేసిన తర్వాత సాయంత్రం 6 గంటల 47 నిమిషాల తర్వాత మీరు తిరిగి మరలా వంట అనేది చేసుకొని అప్పుడు భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ చంద్రగ్రహణం మనకి భారతదేశంలో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ప్రాంతాల్లో పాక్షికంగానే మనకి కనిపిస్తుంది. వీటితో పాటు బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, పాండిచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వీటితో పాటుగా గ్రహణం కనిపించేటటువంటి ప్రాంతాలు
అండమాన్ అండ్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్. ఇదండి ఈరోజు వీడియో. మీకు తప్పకుండా ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏవైనా గ్రహణానికి సంబంధించినటువంటి సందేహాలు కానీ ఏమైనా అనుమానాలు కానీ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ సందేహాలకు తప్పకుండా సమాధానం కామెంట్ రూపంలో ఇస్తాను. గ్రహణం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రానున్న వీడియోలో తప్పకుండా తెలియజేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.